దేవర సినిమా విడుదలకు ముందు నుంచి నెగిటివ్ టాక్తో చాలా ఇబ్బంది పడింది. కొరటాల శివ మీద ఉన్న కోపాన్ని టాలీవుడ్లో కొందరు ఎన్టీఆర్ పై చూపించే ప్రయత్నం చేశారు. మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, కానీ దేవర జాతరతో తాండవం ఆడాడు. ఇప్పటికే 500 కోట్ల వసూళ్లు దాటి సంచలనం సృష్టించింది దేవర. ఇప్పట్లో పెద్ద సినిమా ఏదీ లేదు. దసరా వరకు దేవరదే హవా. కాబట్టి ఇంకెన్ని వసూళ్లు సాధిస్తుందో చెప్పలేం. దేవరను ఇబ్బంది పెట్టాలని చూసిన మౌత్ టాక్తో దూసుకుపోయింది సినిమా. ఈ సినిమాతో ఎన్టీఆర్ చాలా మందికి సమాధానం చెప్పాడు. తనతో గొక్కుంటే తొక్కుకుంటూ పోతా అని సమాధానం చెప్పాడు దేవర. ఇప్పుడు భారీ వసూళ్ల దిశగా దేవర వెళ్ళడం, 1000 కోట్లు సాధించే అవకాశం ఉండడంతో జనాల్లో దేవర చర్చ ఓ రేంజ్లో జరుగుతుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి ఎన్టీఆర్ నుంచి గట్టి కౌంటర్ వచ్చింది. తానేం మెగా ఫ్యామిలీతో గోక్కోలేదు, అది కొరటాల శివకు మెగా ఫ్యామిలీకి ఉన్న సమస్య. కానీ ఆ సమస్యను తన మీద రుద్దడం ఎన్టీఆర్కు కూడా నచ్చలేదు. రామ్ చరణ్తో ఎన్టీఆర్కు చాలా మంచి స్నేహం ఉంది, కానీ మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారని తెలిసినా రామ్ చరణ్ సినిమా చూశాను చాలా బాగుంది అనే ఒక్క మాట మాట్లాడుంటే బాగుండేది. కానీ అది జరగలేదు. అయినా సరే దేవర వసూళ్లు ఏం ఆగలేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా ఆ వసూళ్లు దాటితేనే ఎన్టీఆర్పై గెలిచినట్టు మెగా ఫ్యాన్స్కి పట్టు దొరికినట్టు. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పలేం. శంకర్ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆకట్టుకోలేదు. గేమ్ చేంజర్పై పెద్దగా అంచనాలు ఉన్నట్టు కూడా కనబడడం లేదు. కానీ దేవరపై ఉన్న అంచనాలను వసూళ్లతో అందుకుంది. కాబట్టి మెగా ఫ్యాన్స్ నమ్మకాన్ని రామ్ చరణ్ ఎంతవరకు నిలబెట్టుకుంటాడు అనేది చూడాలి.